మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన జ్యోతి భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం వల్ల ధ్యానం ఆనందాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, మరియు ఛానల్ వారికి ధన్యవాదాలు. అప్పుడప్పుడు పిలిచి మా వైభోగం ప్రపంచానికి అందింపజేస్తున్నారు. మీ ఛానల్ ద్వారా మేము పొందిన ఆనందాన్ని పంచుతున్నాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. యావత్ ప్రపంచంలో ఉన్న మానవ కోటికి, సమస్త ప్రాణికోటికి హృదయపూర్వక నమస్కారాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అనువనుతో నమస్కరించుకుంటున్నాను. పరమ గురువులైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి అనుక్షణము ఆ ధ్యానం అనే ఆనందంలో, ఆ ప్రవాహంలో ప్రయాణం చేస్తున్నందుకు ఆ మహానుభావుడికి శతకోటి వందనాలు. ఈ ధ్యానం చాలా సంవత్సరాలుగా అందుకున్నాను. అంటే పత్రిసార్ చెప్పినట్టు గాలితో కబురు వందేనా ధ్యానం చేస్తాము. మంచి విషయము ఎవ్వరు చెప్పినా వినాలనే ఒక అద్భుతము మనకు నచ్చుతుంది. అలాగే ఈ ధ్యానం ఏమీ తెలియకపోయినా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నా అనుకున్నాను. అప్పుడే విశ్వంతో కనెక్ట్ అయ్యాను. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. అయితే చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. సంవత్సరం నుంచి వెతుకుతున్నాం మీ ఫోన్ నెంబరు, 2 సంవత్సరాల నుంచి, 3 నెలల నుంచి ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు మేడం, ఎవరిని అడిగినా అంటున్నారు. అందుకే ఈరోజు ఫోన్ నెంబర్ చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ 7032489629. అయితే పర్సనల్ విషయాలకి నేనేమి చెప్పలేను. నాకేం జ్యోతిష్యం జాతకాలు రావు. కాబట్టి ఆత్మ ధ్యానంలో ఎదగాలనుకున్నా, సాధన కోసం తెలుసుకోవాలనుకున్నా, ప్రతి నిమిషము మనతో మనం మమేకమై నేను ఒక దేహం, దేవాలయం, ఆత్మ పరమాత్మ అనే స్థితి కోసము నేను పొందిన ధ్యానాన్ని పంచడానికి రెడీగా ఉంటాను. ధ్యానంలో ఇన్ని స్థితులు పొందారు కదా, మీరు మా కోసం చెప్పండి. నేను ఎదుగుతానా లేదా, నా స్థితి ఏంటి, నా సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా, లేదా నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి నెరవేరుతాయా, 40 రోజులు ధ్యానం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయా అని దయచేసి అడగొద్దు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ బాహ్య ప్రపంచంలో మనం తెలుసుకున్నాం. గుడికెళ్ళి పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు, భగవన్ నామస్మరణతో మన జీవితం సాగింది. అలాగే జ్యోతిష్యం, జాతకాలు చెప్పడానికి ఎందరో ఉంటారు. అందువలన కేవలము ఆత్మ ధ్యానం కోసము, కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తూ ఆత్మ విద్యలో ఎదగడానికి తప్పకుండా మాకు తెలిసిన విద్యను చెప్పడానికి రెడీగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే, గతం మన జీవితంలో అయిపోయింది. ఉన్నదేదో ఆనందం ఉంటే తలుచుకోవచ్చు, భవిష్యత్తు ఏంటో తెలియదు. ఇక్కడ ఈ క్షణంలో ప్రశాంతంగా జీవించాలి. పూర్తిగా మనము భగవంతుని ఎలా నమ్ముతున్నామో అలాగే ధ్యానాన్ని నమ్మినప్పుడు, సాధన చేస్తున్నప్పుడు తప్పకుండా మనకి సరైన ఫలితం దక్కుతుంది. తప్పకుండా. ఎన్ని రోజులు చేయాలని అడగొద్దు. ముందు 40 రోజులు ఒక మాల వేసుకుంటాంగా భగవంతుడికి, లేదా భవానీ మాల, లేకపోతే రామమాల, ఇలా రకరకాల మాలలు వేసుకొని 41 రోజు మండల దీక్షలు చేస్తూ ఉంటాం. అలాగే ధ్యానం కూడా మొదలుపెట్టి చక్కగా ఏదో ప్రాంతంలో హాయిగా కూర్చొని ఇంట్లోని, నేను ఈ రోజు నుంచి ధ్యానం చేస్తున్నా, ఈ ధ్యానం ద్వారా నేను ఆనందంగా జీవిస్తా, ఉన్నతంగా ఎదుగుతా అనుకొని ప్రతిరోజు చెయ్యండి. అప్పుడు ఒక 40 రోజులు అయ్యేసరికి గతం కన్నా వర్తమానం తేడా తెలుస్తుంది. మన శరీరంలో లోపమా, లేదు మనసులో లోపమా, లేదు ఎలా జీవించాలి, గతం కన్నా ఏమైనా తేడా ఉందా, అది కూడా మనకి అర్థమవుతుంది. అందుకే కంపల్సరిగా కొద్ది రోజులు తర్వాత ఇంకా కంటిన్యూ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ శరీరానికి రకరకాల తిండ్లు పెడతాము. ఎందుకంటే మనకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి శరీరానికి మాంసాహారం ఎక్కువ వెళ్తూ ఉంటది.
మరి అదంతా ప్రక్షాళన అవ్వాలి. శరీరంలో ఉన్న ప్రతి అణువు శుద్ధం కావాలి. అలాగే మనసు అల్లకల్లోలం. అలాగే వాక్కు రకరకాల మాట్లాడుతూ ఇతరులు బాధపడుతున్నా మనకెంతో ఇష్టం మాట. మనం మాట్లాడుతూ ఉంటాము. మన మాటల వల్ల ఇతరులు బాధపడుతున్నారు లేదా అని కూడా మనం చూడం. అందువల్ల వాక్క్షేత్రం అనేక రకాల భాష ద్వారా అది కూడా ఎంతో రకంగా కొంచెం ఎనర్జీ లాస్ లో ఉంటది. ఎప్పుడైతే సాధన చేస్తామో సాధన ద్వారా మాట కూడా మాధుర్యం అవుతుంది. వాక్క్షేత్రం కూడా శుద్ధి అవుతుంది. అప్పుడు మనం మాట్లాడితే మనకో ఇతరులకో ఉపయోగపడుతుంది. అలాంటి ఒక నాలెడ్జ్ మనకు వస్తుంది. అలాగే వినేటప్పుడు ఆ మాటల వల్ల మనకు ప్రశాంతత ఉంటే వింటాం. లేదా ఓ పరమాత్మ ఇవి నా లోపలికి వెళ్ళకుండా చూడవయ్యా అని లోపల మనతో మనమే మమేకమై ఉంటాము. అలవి కాని చోట అధికలు మనరాదు అని తెలుసుకుంటాము. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో కూడా తెలుసుకుంటాం. పత్రి గారు ప్రతీదీ చక్కగా నేర్పించారు. ఆయన పాత కాన్సెప్ట్లన్నీ మనం వింటుంటే ఎంతో ఆయన ఎప్పుడే చెప్పేశారు. ఎప్పుడో స్టార్టింగ్ ధ్యానంలోనే మౌనం ఏంటి, ధ్యానం ఏంటి, ఉపవాసం ఏంటి, మాటలేంటి, వినటం ఏంటి, చూడటం ఏంటి, సరైన ఆహారం శాకాహారం ఏంటి, పిరమిడ్ శక్తి అంటే ఏంటి, భూమికి రక్షణ ఏంటి, ఒక మనిషి ఒక శక్తి క్షేత్రంలాగా తయారైతే మానవ శరీరము ఆ పాత స్పర్శకి భూమి ఎంత ఆనందిస్తుంది, ఇలాంటివన్నీ ఎప్పుడు సారు చెప్పేసే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం ఎతకడానికి ఏమీ లేదు. సాధన చేస్తుంటే సమగూరు ధరణిలో పనులన్నీ ప్రతీదీ ఎంతో సింపుల్ గా ఉంటూ నువ్వు ఇంకొకరి పాదాలు పట్టుకొని పూజలు చేసినా నీకేమీ రాదు. నీలో ఉన్న గనిని నువ్వు గమనించు. ఎంత అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు ఒకరు వచ్చి నీకు సంగీతం రావాలని దీవిస్తూ వస్తుందా? నువ్వు నేర్చుకుంటూ వస్తుందని చెప్పారు. అందుకే దీవెనల కోసం పరిగెట్టకండి. మీ జీవన విధానంలో ఎలా వెళ్తే బాగుంటుందో అది ప్రయాణం చేయమన్నారు. మంచి మాట చిన్నపిల్లడు చెప్పినా వినమన్నారు. వయసు ఎంతో పెరిగిపోయి వాళ్ళ అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో ఉంటే ఆ మాటకు విలువ లేదు. అది కూడా నువ్వు తీసుకోక అని చెప్పారు. ఎంత గొప్ప మార్గము, సులువైన మార్గం చెప్పారు సారు. అందువలన ప్రతిరోజు పంచభూతాలతో మనం మమేకమైతే ధ్యానం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివావు, ఎన్ని క్లాసులు విన్నావు, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళావు కాదు. సారు ఒకసారి చెప్పారు, ఒక గుమ్మడి పండుని తీసుకెళ్ళి కాశీలో కలిపాం, గోదావరిలో కలిపాం, అందులో ముంచాం, ఇందులో ముంచామంటే గుమ్మడికాయ ఏదైనా మారిపోతుందా? లేదు కదా. దాని విధానంలో అది ఉంటుంది. అలాగే మనం ఎన్ని తిరిగినా లోపల మార్పు లేకపోతే అదంతా కూడా దేహం వెళ్తుంది తప్ప లోపల మార్పు రాదు. నువ్వు ఎక్కడున్న లోపల మార్చుకోగలిగితే అది ఒక అద్భుతం అవుతుంది. తిరగాలి, ఎందుకంటే ప్రకృతి సౌందర్యం చూడాలి, అది వద్దని చెప్పలేదు. కానీ అంతరంగంగా నీ శరీరం, మనసు కూడా అక్కడే ఉండాలి. శరీరం హిమాలయాల్లో ఉండి మనసు ఎక్కడో ఉంటే, అదే కోపంతో, అదే ద్వేషంతో, అదో అసూయతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం లాభం? అందుకే అహంకారము అజ్ఞానం అయిపోతుంది. జమదగ్ని మహర్షికి పరశురాముడు అదే చెప్తా ఉంటాడు, తండ్రి నీ లోపల కోపమని జ్వాల ఉంది, దాని ద్వారా నీ స్థితిని నువ్వు తెలుసుకోలేనట్లుంది అని. అంటే దీనికి గతం కారణం ఉండొచ్చు ప్రతిదానికి, కానీ ప్రస్తుత పరిస్థితి చెప్తాడు. అలా మనలోని కోపం, ద్వేషం, అసూయ, అహంకారము కప్పబడి ఉన్నంతసేపు కూడా ఆ లోపల ఉన్న గని మనకు కనబడదు. వస్తుంటాయి కోపద్వేషాలు, రావాలి మనిషిగా, కానీ ఆ క్షణం అక్కడ వదిలి మళ్ళీ మనతో మనం మమేకం అవ్వాలి. అలా అనుక్షణం ఇప్పుడున్న పరిస్థితులకి విశ్వం నుండి అనేక రకాల దివ్యమైన పవర్ఫుల్ శక్తి భూమికి ఫామ్ అవుతా ఉంది. ఆ శక్తిలో మనం ఉండాలి. ఎన్నాళ్ళున్నా రొటీన్ గా పడుకున్నామా, లేచామా, తిన్నామా, ఏది ఇతరులు ఎదిగితే చూడలేక, ఇతరులు ఆనందంగా ఉంటే చూడలేక ఈ మాత్రం లోపల నుంచి పోవట్లేదు. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వినాలి, నా మాటే చెల్లాలి, ఇది మాత్రము మార్పు లేదు. కొత్త టెక్నాలజీ అంతా మనం ఉపయోగిస్తున్నాం, కానీ మనలో ఆ కొత్త మార్పులు రావట్లేదు. రొటీన్ జీవితం అయిపోతుంది. మనం భూమి మీద ఉన్నంత వరకు ఆనందంగా జీవించగలగాలి.
ఆరోగ్యంగా జీవించగలగాలి, ఉన్నతంగా ఎదగాలి. అయితే ఎన్ని సాధనలు చేసినా ఆళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, ఈళ్ళు అనారోగ్యంగా చాలా మంది చెప్తా ఉంటారు నాకు ఫోన్ చేసి. ఇంకెందుకు ధ్యానం చేయడము? ఆ ధ్యానం చేసి కూడా సడెన్‌గా చచ్చిపోయారు అంటారు. అంటే ఇక్కడ చావు పుట్టుకలని నువ్వెన్ని చేసినా ఉంటాయి. అనారోగ్యం అనేది ఈ జన్మదే కాదు, గత జన్మ పాప కర్మాన్ని కూడా రావచ్చు. అది ఇక్కడ భరిస్తామనే వస్తారు. కాబట్టి తేలిగ్గా ఇతరుల్ని మనము ఏమీ అనకూడదు. పత్రి సార్ చెప్తారు, "నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్." నీలో ఏమనుంటే సరిచేసుకో. ఇతరులు మారలేదు, ఇతరుల లోపాలున్నాయి, ఇతరులు బాగోలేరు. ఎంతసేపు ఇతరులు, ఇతరులు, ఇతరులు వాళ్ళు వీళ్ళ కోసమే కానీ, అసలు నీ మనస్సాక్షితో నువ్వు అడుగు. నేనేమైనా మారానా? మారితే బాగుంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు మారాలనుకుంటే తప్పకుండా నీకు ఆ మార్గం దొరుకుతుంది. ఈ రోజు ఉదయం ఇద్దరు భార్యాభర్తలొచ్చారు. కొత్తగా ఏరియాలో దిగారంట నేనున్న ప్రాంతంలో. అనుకోకుండా వాళ్ళు కలిసారు. వాళ్ళకి తపన ఎక్కడెక్కడ మాస్టర్ దొరికితే బాగున్ను, పిరమిడ్ దొరికితే బాగుండని. వెంటనే ధనలక్ష్మి గారు వీధి పక్కనే కాబట్టి వచ్చారు. ఆ పిరమిడ్ చూశారు. ఎవరైనా ఇక్కడ మాస్టర్ దొరికితే బాగుండు అనుకున్నారు. వెంటనే వాళ్ళకి ఉదయము వాళ్ళు ఎలా అడిగారో వాళ్ళకి అది దొరికింది. మనలో తపనుంటే తప్పకుండా మార్గం దొరుకుతుంది. మనం ఎంతసేపు ఇతరులు ఏం చేశారు, ఏం బాధ పెట్టారు, ఏం భయపెట్టారు ఇదే పట్టుకుంటున్నాం. అసలు మనం ఎవరికైనా ప్రశాంతత ఇచ్చామా? మనం ఎవరికైనా ఆనందం ఇచ్చామా? కనీసం మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్నారా? ఒక క్షణం ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తే అర్థమవుతుంది. అప్పుడు కదా మన జీవితంలో మార్పులు మొదలవుతాయి. ప్రపంచకర్త అయినా సరే ఎక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళడానికి మనకు తెలుసు. మనతో ఏమి రాదని తెలుసు. కానీ ఆరాటం ఇక్కడ ఉన్నంతసేపు కావాలి, తినడానికి అన్నీ కావాలి. కానీ అదే పని కాదు. మనతో వచ్చేది కూడా మనం పట్టుకెళ్ళాలంటే మనలో ఆత్మజ్ఞానం ఉండాలి. అలా దైవత్వంతో ఉండాలి. ఏదో దైవం నీకు నచ్చింది నామస్మరణ చేసుకో. ఆ తర్వాత మౌనంగా కూర్చో. అదే నీకు అనంతమైన శక్తినిస్తుంది. నీ జీవితంలో మార్పులు ఇస్తుంది. జీవితం అద్భుతమైపోతుంది. ఇంతకన్నా ఏం కావాలి? అందుకే ఎల్లప్పుడు 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 పరమ గురువుల యొక్క ఆ ఉపదేశాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం 10 మందిలోకి వెళ్ళామనుకోండి, ఆ 10 మందిలో సంభాషణ ఏమొస్తుందో అయ్యే నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనసు కదా సంచలం. వెంటనే అరే ఏంటి మనం ఒకలా ఉన్నాం, వాళ్ళు ఒకలా ఉన్నాం, అది రైటా ఇది రైటా నీలో ఆలోచనలు రావచ్చు. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, మేడం ఇక్కడ ఒంటరిగా ఉన్నంత సేపు నా స్థితిలో నేను ఉంటున్నాను, మన ధ్యానుల మధ్యకి లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు నాతో నేను ఉంటున్నాను, జనాల్లోకి వెళ్ళేసరికి నాలో మార్పు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళంతా ఇలా ఉన్నారే, అలా ఉన్నారే, ఎలా ఉన్నారే, నేనేంటి ఇలా ఉన్నాను, నాది కరెక్టేనా, నేను ఉన్న స్థితి కరెక్టేనా అని ఒక్క క్షణం మనసు మారిపోతుంది. ఒక్కోసారి ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఒక్కసారి అరే నాకు ఇన్ని కష్టాలు బాధలు ఎందుకు, నా జన్మే ఎందుకు ఇలాగయ్యింది అని అనేక అంటే తీగ కదిపితే డొంక కదిలినట్టు ఏవేవో గుర్తొచ్చేస్తా ఉంటాయి. అందుకే పరమగురులు ఏం చెప్పారు? నిత్య సత్సంగం చెయ్యి. నిత్య సత్సంగం ఎప్పుడైతే చేస్తావో నీలో మార్పులు మొదలవుతాయి. ఎందుకంటే వింటుంటే అవే, చూస్తే అవే, మాట్లాడితే ఇవే. ఎప్పుడైతే నీకు ఇది అర్థమయ్యిందో అనుక్షణము పుస్తక పఠనంలో ఉంటాం, మంచి బుక్స్ చదువుతాం. బుక్స్ ద్వారా ఎంతో నాలెడ్జి ఎంతో ఉంది. పరమ గురువులు ఎంత చేసినా 100 సంవత్సరాలు వాళ్ళు కఠిన దీక్షతో, మంచితో, ప్రేమతో ఉన్నా ఒక్కసారి లోపం ఏమని కనబడితే అదే పట్టుకుంటారు. కానీ గురువులై పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి గత వర్తమాన భవిష్యత్తులు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు వచ్చిన పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మనం ఎప్పుడు ఎవరి నుంచైనా మనకి ఏం కావాలో అది మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ జీవన విధానము మనకు రకరకాలుగా ఉంటది. అందుకే పెద్దలు అంటారు, మంచి తీసుకొని చెడు వదిలేయమంటారు. అది మనకు అలవాటైతే మనమే ప్రశాంతంగా ఉంటాము. ఎవరి కోసమో కాదు, ఇది మన కోసం. అందువల్ల అనునిత్యము పరమ గురువు ఒక మిక్సీ చేసేసినట్లు మొత్తం ఎంతో సారాంశం చేసి చివరికి నీకు కావలసింది ధ్యానం, మౌనం. నీ కర్తవ్యం, శరీరంతో నీ కర్తవ్యం అంతా చెయ్యు. కానీ సమయం అంటే కళ్ళు మూసుకొని కూర్చో. నిన్ను ఎటకారించొచ్చు, ఎక్కిరించొచ్చు, అవమానించొచ్చు,
నీకు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు గౌరవించుకో. నీ స్థితి ఏంటో నీకు తెలుసు. నీ స్థితి ఏంటో విశ్వానికి తెలుసు. నీ ఆత్మ సాక్షికి తెలుసు. అది ఎప్పుడు నిన్ను తట్టి లేపుతూ ఉంటుంది. నువ్వేంటో నీకు గుర్తు చేస్తా ఉంటది. అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అంటారు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటారు. అందువల్ల ఇప్పుడు మేము ఒక నెల రోజుల నుంచి 20 రోజుల నుంచి అసలు ఏ ప్లాను లేదు. రాజమండ్రి క్లాసులు చేశా. ఆమె ఒక 1 ఇయర్‌గా పిలుస్తూనే ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తే చాలు ఆ మేడం పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక 3 డేస్ ఉన్నాం. అక్కడ నుంచి హైదరాబాద్ జంప్ అయ్యాం. అక్కడ కొన్ని క్లాసులు చేసాం. అక్కడి నుంచి తిరుపతి ప్రయాణం ఫ్యామిలీతో. ఆ వైభోగం అయ్యింది. అక్కడి నుంచి మళ్ళీ కొట్టాల జీతవనంలో చక్కగా 5 గంటల ధ్యానం చేసుకుంటూ, అద్భుతంగా వాళ్ళు పెట్టే ప్రసాదం తింటూ, ప్రశాంతమైన వాతావరణం. ఈ రోజుల్లో ఎవరు అలా చేస్తారు? అక్కడి నుంచి మేము మామూలుగా మంత్రాలయం వెళ్దాం అనుకున్నాం, లేదా కాంచీపురం అనుకున్నాం. కానీ అనుకోకుండా వాటికి టికెట్లు దొరకలే. పాండిచ్చేరికి దొరికింది అరవింద ఆశ్రమానికి. అక్కడికి వెళ్ళాం. అరవింద ఆశ్రమం నుంచి మాతృశ్రీ మదర్ గోల్డెన్ గ్లోబ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి కడలూరు అని అక్కడ ఒక అపురూపమైన ప్రాంతం, ఒక మహాకారణజన్ముడు అక్కడ కడలూరు దగ్గర ఒక ప్రాంతం మాట, వల్లేలారు అనేసి ఒక కారణజన్ముడు. ఆయన శరీరంతోనే మాయమైపోయి జ్యోతిగా అయిపోయాడు. ఆయన అక్కడ చాలా పెద్ద ప్రాంతంలో ముందు ముందుకి ఇక్కడికి కారణజన్ములు, యోగులు, ఎంతో మంది ఆధ్యాత్మికం వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతానికి. ఇక్కడ నిత్యాన్నదానం జరగాలి అని చెప్పి ఆయన చేత్తో ఆయనే అక్కడ ఒక కర్లపొయ్యి ముట్టించారు. అది ఎప్పుడు ఆరకూడదని చెప్పారంట. ఇప్పటికీ అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. 200 సంవత్సరాల దగ్గర అవ్వచ్చు. చూసారా? ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మకి ఏ లక్ష్యంతో వస్తారో అది తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా జరుగుతుంది. ఆ ధ్యానం విలువ అప్పుడే చెప్పారు ఆయన. ఆ తర్వాత వదినకి చెప్పారు. వదిన చేతుల మీదుగా ఆయన పెరిగాడు కాబట్టి అన్న వదిన చేతుల మీద ఆయన అనుభూధ్యానం అంతా వదినకి చెప్పేవారంట. తర్వాత నేను వచ్చిన పని అయ్యింది, ఇంక నేను ఈ దేహం వదిలి వెళ్తున్నాను, నేను దేహంతోనే వెళ్ళాలనుకుంటున్నాను అన్నారంట. ఆవిడికి ఆశ్చర్యం. కానీ లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారంట. అంతే, ఒక పెద్ద కాంతి వచ్చిందంట. ఆమె చూశారు. తర్వాత ఆ ద్వారం ఎవరు, ఒకటే ద్వారము, ఎటు నుంచి తోవలేదు. తర్వాత అప్పుడు బ్రిటిష్ కాలం కాబట్టి అందరూ వెళ్ళి ఏదో సమాచారం చెప్పగల వాళ్ళు వచ్చి 3 మంత్స్ తర్వాత, ఎప్పుడో కొన్ని నెలల తర్వాత తలుపు తీసేసరికి ఆ జ్యోతి వెలుగుతూనే ఉందంట. అందరికి ఒళ్ళు పొలికించి ఒకలాంటి వైబ్రేషన్తో ఊగిపోయారంట. వాళ్ళు ఎలా సాధ్యం? ఒక ఏమి నూనె పోయకుండా, ఏమీ లేకుండా, రూమ్ లో మనుషులు లేకుండా ఆ తలుపు కూడా ఎంతలాగో బద్దలు కొట్టి తీశారంట. అప్పుడే వాళ్ళకి అర్థమైందన్నమాట ఆయన దేహంతో మాయమైపోయారని. ఆ ప్రాంతం పాండిచ్చేరికి 1 గంట జర్నీలో ఉందని తెలిసి అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కొట్టాల ప్రభాకర్ సార్, అమ్మ ఆ ప్లేస్ దగ్గరే, నెక్స్ట్ చిదంబరం దగ్గర వెళ్ళండి అమ్మా అన్నారు. మేము అక్కడి వరకు ప్లాన్ లేదు, అక్కడికి వెళ్ళక కూడా లేదు. కానీ అక్కడ మేము రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ అడగగలే, ఇక్కడికి వెళ్ళేలా దగ్గరేనమ్మా, 1 గంటలో వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇదంతా చూడండి, మన దేహము పుట్టిన దగ్గర నుంచి పోయే లోపు ఎక్కడెక్కడ అడుగులు పెట్టాలనుకుంది ఆత్మ, ఈ దేహం అనే వాహనాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుందో అక్కడికి ఆ సమయానికి వెళ్ళటం జరుగుతుంది. ఎంత ఆశ్చర్యం వేసిందో. వెళ్ళిన తర్వాత అక్కడ 11:30 నుంచి 2 గంటల వరకే దర్శనం. మేము ముందుగా వెళ్ళాం. అయితే అవనేని మళ్ళీ 1 అవర్ అక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఏదో ప్రేయర్ చేసి ఆ తెర తీశారు. తీసేసరికి ఒళ్ళు పులకించిపోయి దేహం అంతా కాంతిలాగా అయిపోయింది. ఆ కళ్ళతో ఆ జ్యోతిని చూసేసరికి ఏం ఎనర్జీస్, అసలు అద్భుతమైన ఎనర్జీ. అంటే ఎందుకంటే ఆయన శరీరంతోనే కాంతిగా మారిపోయిన ఒక చైతన్యం అది. గుళ్ళకి పేరున్న గోపురాలకు మనం వెళ్తాం, కానీ ఇలాంటి ప్లేస్లు అనేది అరుదుగా ఉంటాయి కొన్ని. అలాగే పాండిచేరిలో చాలా సజీవ సమాధులు ఉన్నాయి. ముందుసారి వెళ్ళినప్పుడు అవి కూడా నేను దర్శించాను. ఆ కళలో నాకు ముందే ఒక సమాధి దగ్గర ఒక మహర్షి నాకు ముందే కనిపించారు. అప్పుడు ఈ డివోటీసే నన్ను తీసుకెళ్లారు అక్కడికి. వెళ్ళినప్పుడు ఈయన ఎక్కడో చూశాను అనుకున్నప్పుడు
అప్పుడు కళ గుర్తొచ్చింది. ముందుగానే ఆయన నాకు వచ్చి ఆ శక్తిని ఇవ్వటము, అక్కడ స్వాగతం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ పుణ్య భూమిపై ఎందరో కారణజన్ములు, మన మహానుభావులు కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి, ఇలా మహాత్ములు, ప్రహ్లాదుడు, భృగుడు, మార్కండేయుడు, అన్నమయ్య, త్యాగయ్య, మల్ల, ఇలాంటి కారణజన్మలు ఎందరో పుట్టిన పుణ్యభూమి, ఎందరో పురుషోత్తములు పుట్టిన పుణ్యభూమి. దేశ సరిహద్దుల్లోని సైనికులు కాపాడితే ప్రపంచ శాంతికి ఆధ్యాత్మిక సైనికులు కాపాడుతున్నారు. పత్రి సార్ పిరమిడ్స్ కడితే ఈ పిరమిడ్ సిటీస్ ఎవరు దాసినవి అనేవారు. అప్పుల్లో మనకి ఏం తెలియదు డీటెయిల్స్. కానీ తర్వాత తెలిసింది ఈ భూమి రక్షణకి పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం. దివి నుంచి శక్తిని తీసుకొని భూమికి దింపేది. అలాంటివి ఎంత భూమి మీద వస్తే భూమి అంత రక్షించబడుతుందని సారు అందరినీ పిరమిడ్ కట్టమని చెప్పారు. నేను నా ఇంటి మీద కడితే 3 అంతస్తుల బిల్డింగ్ ఎవరు ఎక్కలేరు అని చెప్పి చిన్న చెక్క పిరమిడే నా ఇంట్లో ఉంటది. కానీ నా ఇల్లంతా ఒక పిరమిడ్ లాగా ఫుల్ ఎనర్జీ. ఇన్ని సంవత్సరాలుగా ఎందరు వచ్చినా 10 నిమిషాలు ధ్యానం చేస్తాను, వాళ్ళు 2-3 గంటలు ధ్యానం చేసి వెళ్తారు. ఎందుకంటే నిరంతరం నా సాధన అదే. నా ఇల్లే పిరమిడ్ అనుకున్నాను నేను. ప్రకృతి వ్యాలీలో ఎక్కడ కడితే ఈ భూమి మీద ఒక పిరమిడ్ మనము కట్టాలని చేస్తూ ప్రకృతి వ్యాలీలో కట్టించడం జరిగింది. ఎందరో వచ్చి ఉండి వెళ్తా ఉన్నారు. అలాంటిది ఏమంటే ప్రతి చోట మనము రవ్వంత మన కోసం మనసు ఒప్పదు. మనకి ఎవరికైనా మంచి పనికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు. మంచి నగలు, బట్టలు, వ్యాపారము, చీరలు ఇవి కొనాలంటే వెనక ముందు ఆలోచించుకున్నా ఖర్చు పెడతాం. కానీ ఒక మంచి పనికి 100 రూపాయలు అంటే 100 సార్లు ఆలోచిస్తాం. కానీ ఇదే మనతో పట్టుకెళ్ళేదని అందరికీ తెలుసు. అందువల్ల ఈ బుద్ధి కూడా సడన్ గా వచ్చేసేది కాదు. నాకు తెలిసి ఏమంటే ఈ బుద్ధి కూడా ఎప్పటికప్పుడు వచ్చేది కాదు. జన్మ పరంపర ఉంటేనే మన చేతి నుంచి 1 రూపాయి ఇవ్వగలుగుతాం. మన నోట్లోంచి ఒక మాట మంచిది అందించగలుగుతాం. మన వల్ల ఇతరులకు బాధ కలగకూడదని ఉండగలుగుతాం. నువ్వెంత స్మూత్గా ఉన్నా, ఎంత ప్రేమతో ఉన్నా, నువ్వెన్ని చేస్తున్నా నిన్ను కూడా తిడతారు. పత్రి సార్ అంత చేసినా ఆయన తిట్టలేదా? అందరికి ఆయన నచ్చాలని లేదుగా. ఆయన ఏమనేవారు? నాకు నేను నచ్చాను, నా మాట నచ్చిన వాళ్ళు, నా సాధన నచ్చిన వాళ్ళు నా దగ్గరికి చేరుతారు, అదే నాకు కావాలనేవారు. నేను కూడా ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఆడకూతురు ఇలా ఊరి మీద తిరగమంటున్నాడా, ఎందుకమ్మా ఇలా ఊరు తిరిగి, నీకు అంత అవసరం ఉంది, నీకేమైనా జీతాలు ఇస్తారా, లేకపోతే ఎందుకు వస్తున్నా ఏటి లాభము అని ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వెళ్ళిన చోటల్లా. కానీ ఏ రోజు ఆయన నేను కలవేలేదు. 10 సంవత్సరాల వరకు దూరం నుంచి చూడటమే. ఏదో ఎక్కడైనా సెకండ్ అంటే సెకండ్. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర నుంచి మాట్లాడటము, ఆయన మాట్లాడి అడగటము, కంగ్రాట్స్ చెప్పడం ఇవన్నీ జరిగాయి. కానీ నాకు తెలిసిన విద్య నేను పంచుకుంటూ వెళ్ళడం జరిగింది. అది ఆయనకు చెప్పా, స్వామి నేను ధ్యానం చేశాను, నాకు మాస్టర్స్ నువ్వు తెలుసుకుంది పంచాలని చెప్పారు, పంచటం మొదలు పెట్టాను. నా సాధనలో ప్రతిదీ కూడా ఆ దివ్యలోక వాసులు ఇచ్చిన మెసేజ్ ప్రకారం వెళ్ళానంటే అద్భుతం మేడం, కంగ్రాట్స్ మేడం, ఏ పని మీద వచ్చారో ఆ పని అద్భుతంగా చేస్తున్నారు, భాగ్యవంతులు, ధన్యజీవులు మీరు అన్నారు సార్. ఒక గురువు నుంచి ఇంత అద్భుతమైన ప్రశంస తీసుకునేది ఇంకేముందో చెప్పండి. అందువల్ల గురువు చుట్టూ తిరిగామా, పాదాలు పట్టుకున్నామా, గురువు నాకు తెలుసు, గురువు మెచ్చుకున్నాడు కాదు, మనకు మనము అబ్బా ఈ జీవితం అద్భుతము, ఈ మాత్రం తెలుసుకోగలిగాము, ఈ మాత్రం ఆచరించగలుగుతున్నాము, ఈ మాత్రం పంచగలిగాము కదా. ఓ సృష్టి, ఇది గుర్తు చేసినందుకు నీకు సర్వదా కృతజ్ఞతలు. చుట్టూ మనకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు. రవ్వంత చేసిన కొండంత కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల లోపల తృప్తిగా ఉంటుంది. అందువల్ల పత్రి గారు ఎప్పుడో అద్భుతాలు మనకిచ్చారు. ఎవరెంత చేయగలిగితే అంత. శరీరంలో రోగాలు ఉన్న వాటి కోసమే ధ్యానం చేయడానికి కొందరు వస్తారు. కొన్ని కోరికలు ఉంటాయి నెరవేరడానికి, అందుకే కొందరు వస్తారు. కానీ దీనికి మించిన ఒక స్థితి ఉంది, శాశ్వతమైంది, నిలకడయింది, ఇదే మనకి జన్మ పరంపర ఉపయోగపడేది అని తెలుసుకొని ఉన్నతంగా ఎదగడానికి కొందరు వస్తారు. నేను పుట్టినందుకు ఈ పొడమ తల్లికి ఈ జీవితం ఉపయోగపడాలి అని కొందరు వస్తారు. అందుకే పత్రి సారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు.
ఎవరెంత చేసుకుంటే వాళ్ళకే, ఎవరెంత నింపుకుంటే వాళ్ళకే. నేను ఎప్పుడు ఈ 20 ఇయర్స్గా 5 సంవత్సరాలు ఇంట్లో ఉండే చెప్పటం మొదలెట్టా. ఇంట్లోనే గంటలు గంటలు సాధన చేసుకున్నా. తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టా. ఇంకా బయటని అందరూ కొత్త వాళ్ళు, ఎప్పుడు కొత్త వాళ్ళే. అసలు ధ్యానం అంటే ఏంటి అని తెలియని వాళ్ళే. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి కొండ కోనలకి, గ్రామాలకి, సిటీలకి ఒక్కరి కోసం వెళ్ళడం, వాళ్ళ 10 మంది, ఆ 10 మందిలో ఇద్దరు ఇంకో 10 మంది, ఆ 10 మందిలో ఇద్దరు ఇంకో 100 మందిని, ఇలాగా నాకు వెళ్ళిన చోటల్లా ఒక ఆనందం ఉంటది. ఏమంటే, ఆహా, వెళ్ళినందుకు ఒక్కరేని పొడమతల్లికి ఉపయోగపడే వాళ్ళు తయారయ్యారు. వీళ్ళంతా మళ్ళీ కట్టాలు డిసెంబర్ వస్తా ఉంటది. ఇగో అక్కడికి మన పుట్టిల్లు లాంటిది, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ 10 రోజులు ఫ్రీగా ఉండడానికి భోజనము, ధ్యానము అన్ని అందించబడతాయి అని చెప్తుంటా. అంతా ఈ సంవత్సరం అంతా తిరిగిన వాళ్ళు కొంతమంది అయినా ఆ కష్టాలకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా పక్క పక్కనే సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడ జరుగుతున్నా అక్కడ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, గతం కన్నా ఇప్పుడు బాగుంది మేడం, అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏదో రవ్వంతైనా మార్పు కనబడుతుంది. కొంతమంది అయితే, మేడం మేము 5 గంటలు ధ్యానం చేసాం, 3 గంటలు ధ్యానం చేసాం, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరమేశ్వరుడు కనిపించాడు. కొంతమంది శరీరం బాగుంది, లోపల ఏదో తెలియని ఒక ప్రశాంతత. కొంతమంది సంగీతంతో చేస్తారు, కొంతమంది మంచి పాటలు వింటూ చేస్తారు. ఎందుకంటే ఆ ఆలోచనలు అలా తగ్గి ఆ శూన్యులకి. కొంతమంది సైలెన్స్గా ఏమి లేని అద్భుతమైన విశ్వంతో మమేకమై చేస్తారు. కొంతమంది అంటారు, మాకు నిద్ర వచ్చేస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి, కరెక్టేనా అంటారు. పత్రి సార్ ఏమన్నారంటే, ముందు కూర్చోవడం అలవాటు అవుతుంది, కూర్చోండి 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 కూర్చోండి, నీతో నువ్వు మమేకము. యోగా చేయి, అది శరీరానికి అవసరం, అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. యోగాలో కూడా శాకాహారమే చెప్తారు. ఎందుకని? త్వరగా జీర్ణం అయ్యేది, ప్రశాంతతనిచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది సరైన ఆహారం కాబట్టి. అలాగే యోగాలో కూడా కాస్త టైం మెడిటేషన్ చేయిస్తారు. కానీ దానికి మించిన ప్రశాంతత నీకు ధ్యానంలో ఉంది. అందుకే యోగా చేస్తూ వీలైనంత వరకు రోజుకి 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట రిలాక్స్గా కూర్చోండి. నేను ధ్యానంలో ఉన్నాను అనుకోండి. ఆలోచనలు వచ్చినా కూర్చోండి, నిద్ర వచ్చినట్లున్నా కూర్చోండి. ఆ ధ్యానం ఒక అద్భుతం అవుతుంది. కాబట్టి చాలా మంచి మార్గాన్ని గురువు గారు ఇచ్చారు. ఇప్పుడు నన్ను అడిగితే ఎంత శక్తి పూల వర్షంలో భూమి మీద కురుస్తుందో, చాలా శక్తి పూల వర్షంలా కురుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి, మీరు ఆ శక్తిని చెడుకు ఉపయోగిస్తారా, మంచికి ఉపయోగిస్తారా, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక చెడు ఆలోచనలతో చూడండి, రాక్షసులందరూ తపస్సు చేస్తారు, వాళ్ళకి శివుడో బ్రహ్మో వరం ఇస్తారు. ఎందుకంటే తపస్సు ఎవరు చేసినా వాళ్ళకి వరం ఇవ్వడము ప్రకృతి ధర్మం. అందువల్ల ధ్యానం చేసి నువ్వు చెడుకు ఉపయోగిస్తావో మంచికి ఉపయోగిస్తావో అనేది అది నీ ఇష్టం. మంచికి ఉపయోగిస్తే నీ జన్మ ఆనందమయమవుతుంది, చెడుకు ఉపయోగిస్తే నీ శక్తి అంతా వృధా అవుతుంది, మళ్ళీ జన్మ రొటీన్ అవుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించి దేనికి ఉపయోగించాలో కూడా నువ్వు చూసుకో. అందుకే ధ్యానం కోసం చేస్తే సృష్టి మనకి ఏది మంచో, వచ్చిన పని ఏంటో ఆ ఫలితాన్ని మనకు దక్కిస్తుంది. అందుకే ఏ కోరికలు లేవు, చక్కగా హాయిగా ధ్యానం చేసుకోవటమే. చెయ్యి 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 చెయ్యి. నువ్వు పూజలు చేసుకో, అలంకారం చేసుకో, కానీ అదంతా అయిపోయాక ఎక్కడో దగ్గర కూర్చొని ధ్యానం చేసుకో. దానికి మించిన ఫలితం నీకు వస్తుంది. అందుకే పత్రి గారు ఎప్పటి నుంచో ఎంత అద్భుతంగా మనకిచ్చారు. ఇన్నాళ్ళు అవన్నీ చేసావుగా, యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్ని చేసావు. ఇప్పుడు నువ్వు చేసుకో, నేను వద్దంట్లా, కానీ నీ ధ్యానం నువ్వు చేయి. ఎప్పుడైతే నీ ధ్యానం నువ్వు చేస్తున్నావో శరీరంలో ఉన్న ప్రతి అణువను ఒక జ్యోతిలా ప్రకాశిస్తుంది. మౌనంగా ఉండు, ఆ మౌనంలో మహాశక్తి ఉంది.
గతాన్ని పట్టుకొని మా తండ్రి ఎలాగా, మా తాత ఎలాగా, మా నాన్న ఎలాగా, మా అన్న ఎలాగా, మా వదిన ఎలాగా, ఇవి రామనామంలో చెప్తుంటే నువ్వు మంచి చెప్పినట్టు పర్లేదు. ఆ చెడు చెప్పి వాళ్ళ కోసం బాధపడి, వాళ్ళ కోసం ఆనుకొని మా అత్త ఎలాగా, మా ఆడబొట్టు ఎలాగా, ఇవన్నీ ఏమవుతుంటే పదే పదే నువ్వు వాళ్ళకి ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు భగవన్నామస్మరణతో ఉండు, ఏదో దైవనామంతో ఉండు. ఎందుకంటే దేవతలు అంటే ఎప్పుడు కూడా సమస్త ప్రాణికోటిని సమస్థితిలో చూసి దేవుడిని భగవంతుడు. లేదా మౌనంగా ఉండు. నేనొక ఆత్మ, ఆత్మ, ఆత్మ. ఇప్పుడు మేము ఇన్ని ప్రాంతాలు తిరిగామా, మాలాంటి వయసులో ఉన్నోళ్ళు తక్కువున్నారు. యూత్ ఎక్కువున్నారు. ఒక అరుణాచలం వెళ్ళిన ఆళ్ళే, పాండిచ్చేరి వెళ్ళిన ఆళ్ళే, తిరుపతి వెళ్ళిన అంటే ఎక్కడికి వెళ్ళిన యూత్. ఒక మెడిటేషన్‌కి ఎళ్తున్నారు. ఓ ప్రశాంతత కావాలంటున్నారు. ఒక ఇంపార్టెంట్ పిరమిడ్స్ అన్నీ యూతే ఉంటున్నారు. ఒకప్పుడు ముసలి వాళ్ళు చేసుకోవాలి భక్తి అంటే, తపస్సు అంటే, ధ్యానం అంటే అనేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళ కన్నా యూతే బాగా వెళ్తున్నారు. చూసారా? అందువల్ల ప్రతి ఒక్కరికి ఏదో భగవన్నామ స్మరణ మంచిదే. ఏదో పేరుకి కాసేపు పువ్వులేసేసి, డెకరేషన్ చేసేసి, దండం పెట్టేసాం అది కాదు. పరిపూర్ణమైన భక్తితో, ఓ భగవంతుడా! ఈ జన్మ తీసుకున్నందుకు ఈ భూమి మీద ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే శక్తినియ్యు. పరిపూర్ణంగా ఈ ధ్యానంలో కూడా ఉన్నతంగా ఎదిగే శక్తినివ్వు. ఈరోజు ఎంతో మంది పిల్లలు చెప్తున్నారు. ఆ ధ్యానం చేసిన తర్వాత అద్భుతంగా ఉంది మా జీవితం. ఎంతో మంది డాక్టర్లు ఈ రోగాలు నయం అవ్వు అన్నవి కూడా నయం చేసుకోనన్నారు. నేను చదివిన చదువు 10th క్లాసు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఉన్నతాధికారులు అమ్మ ధ్యానం గురించి డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు. జూమ్‌లో ఎంతో మంది ఆ ఎడ్యుకేషన్ వాళ్ళు, బిడ్డ మేము ఎడ్యుకేషన్‌లోని బాగా రాటు తేలిన వాళ్ళమే. కానీ ఆత్మ విద్యలో మేము కొంచెం ఎల్‌కేజీ వాళ్ళము అని చెప్పి అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ సంస్కారానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ స్త్రీ పురుషులు కాదు. నేనొక దేహం, నేనొక ఆత్మ. అందువల్ల ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఆపినా అదే కర్మ అవుతుంది. చాలా మంది ఇళ్లల్లో చెప్తారు, మేడం మా ఇంట్లో ధ్యానం చేస్తే తిడుతున్నారు. నువ్వు సన్యాసుల్లో కలిసిపోతావు అంటారు. ఒక క్లాస్‌కి వెళ్తే తిడుతున్నారు. ఎక్కడికెళ్ళినా బందీగా ఉంచుతున్నారు అని. ఆళ్ళు ఇప్పటికైతే రేపైనా తెలుసుకుంటారు. చెప్పండి డీటెయిల్సు. ఒక మంచి పని మీద వెళ్తుంటే మళ్ళీ ఆ కర్మ కూడా ఆళ్ళకి అంటూ ఉంది. 10 మందికి విద్య చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆపితే ఎంతో మంది ఆహా! ఆ మాస్టర్ వస్తారు, ఆ మేడం వస్తారు, లేదా ఆ సార్ వస్తారు. వాళ్ళ నుంచి తెలుసుకొని మేము ఎదుగుతాము అని ఎదురు చూస్తా ఉంటారు. మరి ఈళ్ళ డిస్టర్బ్ వల్ల వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. మరి ఆ కర్మ మళ్ళీ ఎక్కడికెళ్తుంది? అందువల్ల వాళ్ళకి తెలీదు. తెలిసేటట్టు చెప్పండి. తప్పకుండా మీకు సహకరిస్తారని చెప్తాను. చాలా మందికి. అలాగే ఎంతోమంది నిరాశ, నిస్పృహ ఇప్పుడున్న పరిస్థితులకి పెళ్ళిళ్ళైనట్టే జీవితాలు నరకమైపోతున్నాయి. అబ్బాయి మంచోడా? అమ్మాయి మంచిది ఏం తెలియట్లా. కొన్నిళ్ళల్లో అబ్బాయితో, కొన్నిళ్ళల్లో అమ్మాయిలతో టార్చర్‌లుంటున్నాయి. వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మందులు వాడుతూ శరీరం అల్లకల్లోలం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వస్తున్నారు కౌన్సెలింగ్‌కి. లేదా ఫోన్‌లోనైనా చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా. ఆ మాటలు, ఆ చేతలన్నీ లోపల తీసుకొని మనోవ్యాధి మనుషుల్లా మీరైపోయి, మీ శరీరాలే మీరు పాడు చేసుకుంటున్నారు. మీ ఆనందమే మీరు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు బాగుండాలి. వాళ్ళ మనసు బాగుండాలి. నేను బాగుండాలి. ఈ లోపల తీసుకోకుండా ఉండే శక్తి నాకు కావాలి అనుకోని ధ్యానం చెయ్యండి అని చెప్పిన తర్వాత ఓ 2 నెలలు, 3 నెలలు, నెల అయిన తర్వాత ఫోను చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తున్నారో ఆ మెడిటేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పారు మేడం అని చెప్తున్నారు. చూసారా? మనము లోపలికి ఏమేస్తాం అనేది మనిష్టం. దానివల్ల ఈ ప్రశాంతత ఉందా? కోపం ఉందా? అనారోగ్యం ఉందా? అని గమనించుకోవాలి. ఈరోజు మనకు చేతిలో పవరు, చేతిలో ధనము అన్నీ ఉన్నాయని మనం ఇతరులు బాధ పెడితే, భయపెడితే తర్వాత ఇబ్బంది పడవలసొస్తుంది. కాబట్టి ఈ శరీరంతో ఇక్కడ ఉండగానే అన్నీ తెలుసుకోవాలి. ఈ మాత్రం తెలుసుకోవడం ఒక అద్భుతం అవుతుంది. అందువల్ల హాయిగా, ప్రశాంతంగా మనం ఎల్లప్పుడూ ధ్యానం చేసుకొని, మన కర్తవ్య శరీర ధర్మాలు పాటిస్తూ, ఆత్మ ధ్యానంలో ప్రశాంతంగా ఉండాలి. మన జీవితం అద్భుతమవుతుంది. నిన్నెవరో పొగడలేదని, నిన్నెవరో అవమానిస్తున్నారని, నిన్నెవరో బాధ పెడుతున్నారని, నీ జీవితం నువ్వు వృధా చేసుకోవద్దు. ఇక్కడి నుంచి పైకెళ్ళిపోయాక, అయ్యో! వీళ్ళ కోసమా?
నేను ఎంత జీవితాన్ని వృధా చేసుకున్నాను, వాళ్ళు చూస్తే బాగానే ఉన్నారే, నేను అనవసరంగా బాధపడి కుమిలి 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 నరకం చేసుకున్నాను జీవితం అని అక్కడికి వెళ్ళాక అల్లాడతారు. మళ్ళీ జన్మ సృష్టించుకోవాలంటే దానికి పెద్ద ప్రాసెస్ కావాలి. కాబట్టి ఏం జరుగుతున్న గతం కారణం ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో ఎవరినో బాధ పెట్టాను, ఈ జన్మలో అనుభవిస్తున్నాను. తప్పకుండా ఇది ప్రక్షాళన జరుగుతుంది. కఠినాత్మలు కూడా ప్రేమగా మారతారు అని మనం అనుకున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం ఎవరికి ఏం చేస్తున్నామో రేపు అది తప్పకుండా గుర్తొస్తుంది ప్రతి మనిషికిని. ఈ రోజు కతే రేపైనా గుర్తొస్తుంది. అక్కడ వాడు చూస్తున్నాడు సృష్టికర్త, ఇక్కడ మనకు తెలుసు ఈ రెండు సత్యం. కాబట్టి మన మనస్సాక్షితో మనం జీవించినప్పుడు తృప్తిగా జీవించగలుగుతాము. అందువల్ల మన జీవితం ఒక అద్భుతము. ఈ భూమి అనే పాఠశాల ఒక అద్భుతము. ఈ పాఠశాల నుంచి ఎన్నో మనం నేర్చుకుంటూ ఉంటాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గొప్ప మార్గాన్ని మనకి ఇచ్చారు. నువ్వు ఏమి చెయ్యు, ఏమి లాభం లేదు. నీ సాధన నువ్వు చేస్తే సృష్టి నిన్ను మెచ్చుకుంటుంది. మనం అలా నడయాడితే చాలు, ఆ భూమి పులకిస్తుంది. ఇలాంటి పాదస్పర్శ నేను కోరుకుంటున్నాను అని పొంగిపోతుంది పొడమ తల్లి. మనం పుట్టినందుకు ఈ భూమికి ఉపయోగపడతాం. మనం పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకుంటాం. బహుబంధ కర్తవ్యాలన్నీ మనం తెచ్చుకునివే. అందుకే అంత మమకారం ఉంటుంది. పదే పదే మన నోట్ల నుంచి చెప్పకపోయినా లోపల ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉండబట్టికే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. దగ్గరుండి చూసి సేవలు చేసే కన్నా ఎక్కడో ఉండి ఆ సృష్టిని కోరుకుంటారు. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, ఈ ఆత్మజ్ఞానం అందుకోవాలని పరిపూర్ణమైన ప్రేమతో. అంత గొప్పది ధ్యానం. ధ్యానం జ్ఞానోదయం, అఖండ తేజస్సు, నిత్యానందం ధ్యానంలో ఉంది. అందుకే నిరంతరము సాధనతో సమగూరు ధరణిలో పనులన్నీ అన్నారు. అలాంటి సాధన మనకు అందింది. ఈ సాధన ఒక అపురూపం, ఈ సాధన ఒక అద్భుతము. ఇలాంటి అద్భుతాన్ని నిరంతరము ఉన్నతంగా ఎదిగించుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్, టైం ఎంతైందమ్మా? సరిపోయిందా? 11:37 అయింది మేడం. సరే మేడం, మీకు పని ఉంటే ఓకే, లేదంటే కంటిన్యూ పర్లేదు, చేయండి. 5 నిమిషాలు. చెప్పండి మేడం. అయితే గురువుతో నాకైతే గురువేమీ తెలీదు. కానీ తర్వాత చూసినప్పుడు, అంటే దూరం నుంచి చూస్తా ఉంటా, అక్కడక్కడ సెకండ్ కూడా అందుకోవడం జరిగింది. కానీ దగ్గరికి వచ్చి ఆ సార్ని చూసినప్పుడు అయితే నాకు ఒళ్ళు పులకించింది. ఇంత పెద్ద గ్రేట్ ఒక గురువు గారు ఎంత కొత్తగా కనబడిన వాళ్ళని ఎంతో ప్రేమతో మాట్లాడడము, మనం చేసిన ఆ సాధనకు కానీ, ఆ సేవకు కానీ, ఆ ఉన్నత స్థితికి కానీ పరవశించిపోయి చెప్పండి, ఇంకా చెప్పండి అని ప్రేమతో వింటుంటే ఒక తన్మయత్వం వచ్చేది. ఎందుకంటే గురువుల కోసం వినటమే కానీ ఏమీ లేదు. ఈ గురువు ఏం చేశారు? ఎక్కడా నిలకడ లేదు, ఒక ఆశ్రమం లేదు, చేతిలో పైసా లేదు, చేతిలో ఫోన్ లేదు. ప్రతిదీ సంచారం సంచారం సంచారం. అక్కడెవడో అడుగు తిన్నాడున్నా నీకు 10 రూపాయలు ఇస్తాను, ధ్యానం చేస్తావా? ఓ కాయగూరలు తెచ్చిన వాళ్ళు ఉంటే నీకు కాయగూరలు నేను కొంటాను, ధ్యానం చేస్తావా? ఒక వాచ్మెన్ ఉంటే కాసేపు నేను కాపలా కాస్తాను, ధ్యానం చేస్తావా? ఏ గురువు చెప్తాడు ఇలా వెళ్ళి? అంత స్థితిలో ఉన్న గురువు ఎత్తుక్కొని వచ్చి ఆ ధ్యానం చేయడం కోసం. ఒకప్పుడు ఆయన సిగరెట్ కాల్చేవారంట. ఎదురుగా ఎవరో కూర్చుంటే వాళ్ళకి ధ్యానం చెప్పారంట సారు. అంటే నాకున్న అలవాటు లేను, మానలేను, నేను శాకాహారిగా మారలేను, అలవాటు అయిపోయింది, అయినా తినడానికే పుట్టాం ఇక్కడ అంటున్నారట. ఏం అలవాటు? మనం మారాలంటే మారగలం కదా, మారే శక్తి మనకు ఉంది కదా. అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందిగా, మానగలవా? వెంటనే విత్ ఇన్ సెకండ్లో సారు, ఈ రోజు నుంచి ఇప్పుడే ఈ క్షణం నుంచి సిగరెట్ మానేస్తున్నాను, నువ్వు శాకాహారిగా మారుతావా అని అడిగారంట. ఆయన షాక్ అయిపోయి మారి ధ్యానయోగ అయ్యారు. ఏ గురువు అండి ఇతరుల కోసం తనకున్న అలవాట్లు మానగలుగుతాడు? అందువల్ల ప్రతి క్షణము కటిక నేల మీద పడుకొని ఆ ఇంట్లోంచి ఒక వ్యక్తి రేపు ఉదయం వచ్చి నేను ధ్యానం చేస్తానంటే ఒక బ్రాహ్మణోత్ముడు అయి ఉండి ఎంతో స్థితిలో ఉండి ఆయన గుమ్మం దగ్గర తువ్వాలు తలకింద తీసుకొని పడుకొని ఉదయాన్నే ఆయనతో పాటు వెళ్ళి ధ్యానం చెప్పడానికి రెడీ అయిన ఒక మహాశక్తి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు
బుద్ధ భగవాన్ని తిట్టినట్టు బుద్ధుడు వచ్చి భిక్షాటన చేసినప్పుడు నీకేం పని పాటు లేదా, రాజ్యాన్ని భార్య పిల్లల్ని వదిలి చక్రవర్తి ఉండి ఏటిది ఇది దేశ సంచారం, నీలాగా మా వాళ్ళు తయారవమంటని తిట్టినప్పుడు చిరునవ్వుతో వాళ్ళ భిక్షాన్ని అక్కడ వదిలి వెళ్ళిన మహాత్ముడు. అలాగే పత్రి గారు కూడా వెళ్ళిన చోట అల్లా తిట్లు తిట్లు బండ తిట్లు, ఆనాటి కాలంలో ఆ మాటలు అన్నారు, ఈ కాలంలో పిచ్చి బండ తిట్లు తిట్టేవారంట. అలాగే జోబులో చేతులు పెట్టుకొని మౌనం, ఎందుకంటే ఆ ఇంట్లోంచి ఒక ఒక వ్యక్తి వస్తాడు, ఆయన ఒక శక్తిగా మారుతారు, ఆ శక్తి ద్వారా ఎన్నో ఉన్నతాత్మలు మేలుకుంటాయి. అందుకోసము సారు భరిస్తూ ఉండేవారు. అలాగే ప్రతి చోట ఎందరినో మహాత్ముల్ని ఆయన తట్టి లేపడం కోసము ఎన్నోసార్లు అక్కడికి తిరగటం తిరగటం తిరగటాలు, ఎన్ని మాటలన్నా పడటము, లాస్ట్కి ఆ వజ్రాన్ని సానపట్టి ఈ ప్రపంచానికి అందించేవారు. అలాంటి ఒక మహాశక్తి, ఒక మహాగురువు పత్రి గారు. నేను ఎప్పుడు పత్రి గారితో తిరగలేదు, మాట్లాడలేదు, ఆయన చుట్టూ వెళ్ళలేదు, కానీ నాకు ఆయన అంటే చాలా గౌరవము, ఆయన అంటే చాలా ఇష్టము. అది గురువు అని చెప్పలేము, తండ్రి అని చెప్పలేము, ఫ్రెండ్ అని చెప్పలేము. ఒక శక్తి, ఆ శక్తి నుంచి ఒక అద్భుతమైన దివ్య ప్రబోధాలు వచ్చాయి. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతిదీ నాకు అప్పటికే ధ్యానంలో మాస్టర్స్ చెప్పినవే. ఓహో, నాకు ధ్యానంలో వాయిస్ వినబడింది, ఇప్పుడు ఈయన చెప్పేది కరెక్టే. ఆ ఈ నేను ఈ తలంలోకి వెళ్ళాను, ఆ తలం గురించి గురువు నోట్లోంచి వస్తుంది. అలాగే బుక్స్ చదివినాడు, అరే నేను ఇది అనుభవించాను. ఎంతో అద్భుతం. ఇందులో ప్రతిదీ 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 నాకు చాలా బాగా నచ్చేది. ఏ రోజు అలాగని ఆ ఆ గురువు పాదాలు పట్టుకోవాలి, గురువు పక్క ఇలాంటివి నాకు ఉండేవి కదా. ఏమంటే నాకేమనిపించిందంటే, నేను పైలోకవాసులు చెప్పింది చేస్తుంటే పత్రి సార్ నోట్లోంచి అదే వస్తుందబ్బా. అయితే ఇక్కడ గురువు మాట నేను చేస్తున్నట్టు అవుతుంది, నాకు తెలిసిన విద్యలో కూడా నేను ప్రయాణించినట్లు అవుతుంది, నా జన్మ ధన్యం కదా అనిపించేది. నాతో నేను మమేకమై ఉండేదాన్ని. శరీరమా ఒక చైతన్యమే, ఏదో పేరుకి దేహం అక్కడ ఉండాలి కాబట్టి ఉంది అంతే. ఎన్నో చోట్ల నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా మరదలాలు అంటారు, మా పాప అందరూ అంటారు, ఏటి అసలు మా మా చిన్న పిల్లాడికి ఎట్టిన తిండి కూడా నువ్వు వెళ్ళట్లే, ఎలా తిరుగుతున్నావు, ఎలా చెప్తున్నావు, నీవు ఎలా జీవిస్తున్నావు అంటారు. దేహానికి అలా వెళ్తూ ఉంటుంది. లిక్విడ్స్ ఎక్కువ తాగుతారు, ఫుడ్ చాలా రేర్ మాట. కానీ అప్పుడప్పుడు ఆకలేసిందంటే నేను కూడా 3, 4 పూటలు తినేస్తా. అంటే ఆ సృష్టిలాగా ఆ సమయానికి అలా ఉంటుంది బాడీ. ఒకే స్థితిలో వెళ్ళదు. ఒక్కో రోజు నైట్ అంతా నిద్ర ఉండదు. ఒక్కొక్కసారి 9కే యోగ నిద్రలాగా వచ్చేసి ఎరుకే ఉండదు ఉదయం 5 వరకు. అంటే ఆ సృష్టితో లయం అవ్వటం వల్ల ఈ శరీరం కూడా విశ్వంతో మమేకమయ్యింది. ఈ చిన్న పిట్టలాంటి ఈ శరీరం, చాలా మంది అంటారు కోకిల్లాగా నీ వాయిస్‌ని పెట్టే నువ్వు జ్యోతిభవన్ అని తెలుసుకుంటున్నావమ్మా, లేతే ఈ పిల్ల ఏం చెప్తుందా, ఇక్కడేం వింటామా అని మేము కూర్చున్నాం స్టార్టింగు. నువ్వు చెప్పడం మొదలెట్టాక తెలిసిందే. మొన్న కొటాల వెళ్ళినప్పుడు అక్కడ నేను పాట పాడినప్పుడు అక్కడ ఎన్నాళ్ళ నుంచో యూట్యూబ్‌లో చూసి ఈ తల్లిని అసలు కలవగలమా? చూడగలమా? ఎప్పుడైనా దగ్గరలో చూస్తామా అనుకున్నాము. అలాంటిది ఈరోజు మీ సమక్షంలో మీ పాట విని మీతో పాటు కొంచెం అలాగా తల్లి గోదావరి పాటకి అందరి చేత డాన్స్ ఏయించడం జరిగింది. ఇంకా ఆ తల్లి ఎత్తుకొని తిప్పేసి, తిప్పేసి ముద్దులు పెట్టేస్తా ఉంది. ఆజాన్ బోహర్ అలా 6 అడుగులు ఎత్తున్నట్టుంది. ఆనందం మాట. తల్లి నిన్ను చూసామా? తల్లి నువ్వు దొరికావా? అంటే చూడండి, ఎప్పటికైనా మనం ఒకళ్ళు చూడాలనుకుంటే, ఆ ధ్యానం వినాలి అనుకుంటే, లేదు మనకు అనుకున్నది ఏదైనా కావాలనుకుంటే, అది దొరికితే ఆనందానికి అవధులుండవు. అలాగా 2 సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి కూడా చూడాలనుకున్న వాళ్ళు మనిషిని పోల్చలేరు. టీవీలో, యూట్యూబ్‌లో వేరుగుంట బయట కాబట్టి వాయిస్‌ని బెట్టి పోలుస్తారు. అప్పుడు చాలా మంది అంటారు, కోకిల అని తెలుసుకుంటాం. అలాగే మీ వాయిస్ ద్వారా తెలుసుకుంటున్నాం. మీ పాట ద్వారా జ్యోతిభవన్ మేడమే అని అర్థమవుతుంది తల్లి. మామూలుగా అయితే మా చుట్టే ఉన్నారు 2 రోజుల నుంచి. మేము పోల్చుకోరు అంటారు. ఓర్పుతో, సహనంతో ఉండు. తప్పకుండా నీకు కావాల్సింది దొరుకుతది. నువ్వు చేసే సాధన చెయ్యు. నువ్వు రూపాయి తెచ్చుకొని ₹1,00,00,000 వస్తువు కావాలంటే ఎక్కడి నుంచి వస్తది? ఆ ₹1,00,00,000 నువ్వు సంపాదించినప్పుడు ఆ వస్తువు వస్తుంది. తప్పకుండా నీకు ఆ ఫలితం దొరుకుతుందని పరమ గురువులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు. నేను స్వయంగా ధ్యానం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకొని నా మార్గాన్ని నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. ఆ సృష్టి తోడుంది. ఆ ఉన్నత లోకవాసులు తోడున్నారు.
ఆ నక్షత్ర మాస్టర్స్ తోడున్నారని పరిపూర్ణ విశ్వాసంతో ప్రయాణిస్తున్నాను. వాళ్ళే చూసుకుంటారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఫర్ యూ ఛానల్ వరకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి మేడం గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.